ఇమేజ్ సో ఇక్కడ ఫామ్ అవుతుంది, ఇది ఐ డాష్ అవుతుంది. సో న్యూ ఇమేజ్ ఇక్కడ ఐ డాష్ అవుతుంది. న్యూ మిర్రర్ 2 meters డిస్టెన్స్ లో జరిపాను, ముందుకు జరిపాను. ఓకే స్టూడెంట్స్, మనం మిర్రర్ ని తన పొజిషన్ కొంచెం ముందుకు మార్చినప్పుడు ఇమేజ్ ఏమైంది, ఇమేజ్ డిస్టెన్స్ ఆఫ్ ఇమేజ్ ఏమైంది 4 meters అయింది. అంటే ఇక్కడ నుంచి ఇక్కడికి వచ్చింది కదా, అంటే మొత్తం ఏమైంది టోటల్ డిస్టెన్స్ 4 meters అయింది. అంటే డిస్టెన్స్ ఆఫ్ న్యూ ఇమేజ్ ఏమైంది 4 meters అయింది. ఎప్పుడు మనం మిర్రర్ ని కొంచెం ముందుకు చేంజ్ చేసినప్పుడు. సో ఇక్కడ మనం అర్థం చేసుకునే కాన్సెప్ట్ ఏంటంటే ద డిస్టెన్స్ మూవ్డ్ బై ద ఇమేజ్ ఈక్వల్ టు 2 times ఆఫ్ డిస్టెన్స్ మూవ్డ్ బై ద మిర్రర్. మనం మిర్రర్ మూవ్ అవుతూ ఉన్నప్పుడు వెలాసిటీ ఆఫ్ ఆబ్జెక్ట్, వెలాసిటీ ఆఫ్ ఇమేజ్ కూడా మనం క్యాలిక్యులేషన్ చేయాలి కదా. సో అవి ఎలా ఉంటాయో చూద్దాం. సో ఈ మిర్రర్ కి ఈ ఆబ్జెక్ట్ అనేది పర్పెండిక్యులర్ డైరెక్షన్ లో వెళ్తూ ఉంది. సో ఎప్పుడైతే ఆబ్జెక్ట్ అనేది మిర్రర్ వైపు వెళ్తూ ఉందో సో ఇమేజ్ కూడా ఏమవుతుంది మిర్రర్ వైపే వస్తూ ఉంటుంది. సో వెలాసిటీ ఆఫ్ ఇమేజ్ టువర్డ్స్ ద మిర్రర్. మిర్రర్ అనేది స్టేషనరీ, ఒక చోటు నుంచి కదలదు కదా. సో విఎం ఈక్వల్ టు ఏమవ్వాలి 0 అవ్వాలి. అంటే స్టేషనరీ అయితే వెలాసిటీ ఏమవుతుంది 0 అవుతుంది కదా. సో వెలాసిటీ ఆఫ్ మిర్రర్ ఈక్వల్ టు 0. ఆబ్జెక్ట్ ఇలా ముందుకు వస్తూ ఉంటే ఇమేజ్ కూడా ఇలా ముందుకు వస్తూ ఉంటుంది. అందుకని ఇక్కడ ఏమవుతుంది మైనస్ తీసుకుంటాం. ఓకే స్టూడెంట్స్, నెక్స్ట్ వచ్చే కాన్సెప్ట్ ఏంటంటే ఎం అనే మిర్రర్ తీసుకున్నాను. ఈ మిర్రర్ కి ఆబ్జెక్ట్ అలాంగ్ ద మిర్రర్ అంటే మిర్రర్ డైరెక్షన్ లోనే వెళ్తుంది. సో ఈ ఆబ్జెక్ట్ అనేది మిర్రర్ డైరెక్షన్ లోనే వెళ్తుంది. సో అప్పుడు ఆబ్జెక్ట్ ఏ డైరెక్షన్ లో వెళ్తుందో ఇమేజ్ కూడా అదే డైరెక్షన్ లో వెళ్తూ ఉంటుంది. ఇందాకేం చేసాం పర్పెండిక్యులర్ తీసుకున్నాం, ఇప్పుడు ఎలా ఉందా డైరెక్షన్. సో ఈ కేసులో ఏమవుతుంది రిలేటివ్ వెలాసిటీస్ 0 అవుతాయి, ఎందుకంటే రెండు కూడా సేమ్ డైరెక్షన్ లో వెళ్తున్నాయి కాబట్టి. సో అప్పుడు ఏమవుతుందంటే వెలాసిటీ ఆఫ్ ఆబ్జెక్ట్ ఈక్వల్ టు వెలాసిటీ ఆఫ్ ఇమేజ్. సో ఇక్కడ మైనస్ ఉండదు, ఎందుకంటే రెండు కూడా సేమ్ డైరెక్షన్ లో వెళ్తున్నాయి కాబట్టి. ఇందాకేమైంది పర్పెండిక్యులర్ గా ఉంది కాబట్టి మనకు మైనస్ వచ్చింది. సో ఇప్పుడు సేమ్ డైరెక్షన్ కాబట్టి మైనస్ ఉండదు. ఓకే స్టూడెంట్స్, మనకి ఇక్కడ క్వశ్చన్ ఎప్పుడు రైజ్ అవుతుందంటే ఇక్కడ ఈ కేసులో మిర్రర్ మూవ్ అయితే పరిస్థితి ఏంటి. సో మిర్రర్ మూవ్ అయితే మనం ఏ సిచ్యువేషన్ తీసుకుంటాం. సో వెలాసిటీ ఆఫ్ ఇమేజ్ విత్ రెస్పెక్ట్ టు మిర్రర్ ఈక్వల్ టు మైనస్ వెలాసిటీ ఆఫ్ ఆబ్జెక్ట్ విత్ రెస్పెక్ట్ టు మిర్రర్. ఈ బార్స్ మర్చిపోకూడదు, ఎందుకంటే వెక్టార్స్. సో మనం కైనమాటిక్స్ లో ఒక ఫార్ములా నేర్చుకున్నాం, గుర్తుంది కదా మీకు. వెలాసిటీ ఆఫ్ ఏబి ఈక్వల్ టు విఏ మైనస్ విబి, విఏ బార్ మైనస్ విబి బార్, బార్ కంపల్సరీ పెట్టాలి. సో ఇదే ఫార్ములాని ఇక్కడ అప్లై చేస్తే ఏమవుతుంది వెలాసిటీ ఆఫ్ ఇమేజ్ మైనస్ వెలాసిటీ ఆఫ్ మిర్రర్ ఈక్వల్ టు మైనస్ ఆఫ్ వెలాసిటీ ఆఫ్ ఆబ్జెక్ట్ మైనస్ వెలాసిటీ ఆఫ్ మిర్రర్. సో దీన్ని మనం సింప్లిఫై చేస్తే వెలాసిటీ ఆఫ్ ఇమేజ్ ఈక్వల్ టు 2 వెలాసిటీ ఆఫ్ మిర్రర్ మైనస్ వెలాసిటీ ఆఫ్ ఆబ్జెక్ట్. ఓకే స్టూడెంట్స్, నెక్స్ట్ వీడియోలో ఇదే లెసన్ లో మోస్ట్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ మీ ముందుంటాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, ప్లీజ్ సబ్స్క్రైబ్.